హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను గౌరీదేవ పూజ చేసుకుంటున్నాను, కుంకుమ పూజ చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి నేను తమలపాకులు ఎక్కువ నేను అలా ప్లేట్లో చుట్టూ పెట్టానులేండి. మన ఇష్టం, పూలైన పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. అదిగో 2 గౌరీదేవులు చేస్తాం మేము. మా అమ్మ, నేను ఎందుకమ్మా అలా చేస్తామంటే గౌరీ గంగా అని చెప్పేది. నాకు తెలిసింది అదే. మా మా మాచర్లో అందరూ, మా వాళ్ళందరూ మేము వీరశైవులం, లింగాయతులం అనమాట. మేము ఇలాగే చేస్తాం గౌరీదేవిని. ఒక గౌరీదేవిని చేయము, 2గా చేస్తాము. అట్లా 2 పెడతాము, కలిపి 2 పెడతాము. మా ఆనవాయితీ ఇదే ఫస్ట్ నుంచి. అమ్మోళ్ళు, మా వాళ్ళు మొత్తం ఇలాగే చేస్తారు గౌరీదేవిని. ఒక్కటిగా చెయ్యం మేము. అదిగోండి అలా చేసి బొట్లు పెట్టాను. కొంచెం పసుపు కుంకుమ వేసి మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇది. తర్వాత నేను కుంకుమ పూజ చేసుకున్నాను. అదిగోండి అలా పెట్టేసుకొని అమ్మవారి ఫోటో ఎదురుగా పెట్టుకున్నాను. అదిగోండి చక్కగా పెట్టుకొని దీపారాధనలు అన్నీ రెడీ చేసుకున్నాను. చూడండి, మేమైతే ఇలాగే చేస్తామన్నమాట. నేనైతే అదిగోండి పువ్వులు సెట్ పెడుతున్నాను మీకు చూపించడం కోసం. అదిగోండి అలా పెట్టి అమ్మవారికి వస్త్రం కూడా వేస్తాను నేను. దూది ఉంటుంది కదా, దూదిని అలా తీసుకొని అది చూపిస్తాను చూడండి. దూదిని తీసుకొని అమ్మవారికి పసుపు కుంకుమ కలిపి అమ్మవారికి వస్త్రం సమర్పిస్తాను. ఒక గంధము అవన్నీ రెడీగా పెట్టుకున్నాను, పసుపు కుంకుమ. అదిగోండి వస్త్రం సమర్పిస్తున్నాను చూడండి అమ్మవారికి. ఖచ్చితంగా అది వేస్తాం మేము. అదిగోండి దూదితో చేస్తాం అది. తర్వాత దీపారాధన చేశాను. దీపం లక్ష్మితో సమానం కదా. దీపారాధన చేశాక పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి ఒక పువ్వు పెట్టాలి దీపారాధనకి. అదిగోండి అలా పెట్టుకుంటాను నేను. పువ్వు కూడా పెడతానండి. అదిగోండి ఈరోజు అమ్మవారికి కట్ పొంగల్ చేశాను నేను, పెసరపప్పు అన్నం. అది కూడా వీడియో పెడతాను చూడండి తప్పకుండా. కట్ పొంగలి అమ్మవారికి ఇష్టమని పెట్టాను, పెసరపప్పు అన్నము. అదిగోండి అంతా రెడీ చేసుకొని కుంకుమ పూజ చేసుకున్నాను నేను. ఇది అమ్మాయి వాళ్ళ ఇంట్లో అండి, మా చిన్నమ్మాయి ఇంట్లో. మా ఇంట్లో అయితే చిన్న లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది, అది కూడా పెట్టుకుంటాను నేను. రూపాయి కాయిన్స్ 108, మేము అప్పుడు చదువుకునేటప్పుడు 108 కాయిన్స్ ఉండేవి, వాటితో కూడా చేసుకుంటాను నేను అమ్మవారికి ఒకరోజు. అట్లా 108 చదివి అష్టోత్తరం 108 రూపాయి కాయిన్స్ ఉండే అనమాట. ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మేము అలా చేసుకుంటాం. అవి ఇంట్లో ఉన్నాయి. చిన్న లక్ష్మీదేవి విగ్రహం కూడా కొనుక్కున్నాను నేను ఇష్టంగా. అదైతే మన ఇంట్లో ఉన్నాయా. ఈ చిన్నమ్మాయి ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. చిన్నమ్మాయి ఎక్కడైనా దేవుడేగమ్మ పెట్టుకో, కుంకుమ పూజ చేసుకో, ఎందుకు మానుకోవాలి నువ్వు అంది. అందుకని చేశానండి. అది కూడా కుంకుమ పూజ చేసి హారతి ఇచ్చాను. ఓకేనండి.